శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శ్రావణ శుద్ధ పాడ్యమి, రాత్రి 12 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి, సాయంత్రం 5 గంటల 27 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. ఈరోజు ఎటువంటి పనులు అనుకూలం, ఎటువంటి పనులు ప్రతికూలం అనే విషయాన్ని ఈ కార్యక్రమం చివరిలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహంలోను, రాహువు కుంభరాశిలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల గురించి ఈరోజు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి కూడా మీరు కొంత ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా పనులను సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా వీరికి కొంత మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి. నూతన పెట్టుబడుల గురించి కొంత మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈరోజు దైవభక్తి అధికంగా ఉండటం, అలాగే నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేయటం, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని రూపాయి నాణాలతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదన చేయటం వలన ఆర్థిక పురోగతి అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయని గ్రహించాలి. అయితే నిరాశ నిస్పృహకి మాత్రం గురి కాకూడదు. చాలా వరకు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా పట్టుదల, ఓర్పు, సహనం అనేది మీరు కనపరచాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతారని కూడా గ్రహించాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, రుణాలు ఎక్కువగా తీసుకోవటం, అలాగే రుణాలకి సంబంధించి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే పనుల విషయంలో జాప్యం కలుగుతున్నా కూడా ఓర్పుతోటి, నేర్పుతోటి ఆ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు మహాలక్ష్మీదేవిని సన్నజాజులతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా పొదుపు పాటించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆసక్తిని మీరు కనపరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. స్త్రీలు మాత్రం వీరికి ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మీకు ఎక్కువగా ఖర్చులు అధికంగా ఉండటం,
అలాగే ఏ పని తలపెట్టినా అది సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు వారు ఆశించిన విధంగా మార్పులు అనేవి కనిపించటం లేదు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు మహాలక్ష్మీదేవిని బిల్వ దళాలతోటి పూజించి పులగం నివేదన చేయటం వలన వివాహం అనుకూలిస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ సానుకూలత కనపడుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతుల గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి మీకు నిరాశను ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయి. పాత బకాయిలు తీర్చడం కోసమని కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు మీరు ప్రయత్నం అనేదాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆశించిన విధంగా మార్పులు కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, పెట్టుబడులు అధికంగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు రావటం, ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశివారు మహాలక్ష్మీదేవిని పసుపు కొమ్ములతోటి పూజించి పెరుగన్నం నివేదన చేయటం వలన ఎటువంటి ఆటంకాలు ఉన్నా అవి తొలగిపోవటంతో పాటు ఆర్థిక పురోగతి సూచిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఇబ్బంది అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆశించిన విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కూడా కలిగిస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ఎక్కువగా ఖర్చులు ఉండటం, అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, భాగస్వామ్యం వలన ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలలో ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం లేదా మీరు కోరుకున్న విధంగా మీకు న్యాయం జరగకపోవటం అనేది ఎక్కువగా కనపడుతోంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్త్రీలకి కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అనారోగ్య సూచన ఎక్కువగా గోచరిస్తున్నాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని సింహరాశి వారు సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన కోర్టు విషయాలలో విజయం సాధిస్తారు. అలాగే అనారోగ్యం తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వీరి సంతానం గురించి, అలాగే వీరి ఆర్థిక స్థితిగతులు, పాత రుణాలు, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఉద్యోగస్తులకి ఉద్యోగ సంబంధంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం అధిక శ్రమ, ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చేందుకు మాత్రం ఈరోజు మీరు ప్రయత్నిస్తారు. అయితే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం, నమ్మిన వారి వలన ఇబ్బందులకి మీరు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థికంగా కూడా నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులలో పెట్టుబడి పెట్టడం వలన కూడా కొంతవరకు మీరు ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు నూతన ప్రణాళికలు అనేవి చేస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు మహాలక్ష్మీదేవిని గులాబీలతోటి పూజించి రవ్వకేసరి నివేదనం చేయటం వలన ఆర్థికాభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఈరోజు మీ స్థిరాస్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక ఇల్లు మారాలనే ప్రయత్నం కానీ, లేకపోతే స్థాన చలనం, బదిలీల కోసం ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఉద్యోగస్తులకి ఉద్యోగ సంబంధంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. బ్యాంకు పరంగా ఎటువంటి రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది కనపడుతోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి నిరాశ ఎక్కువగా కనపడుతోంది. అలాగే మీరు ముఖ్యంగా మీ బంధువర్గీయులతోటి స్నేహితులతోటి అపార్థాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవిని పారిజాతాలతోటి పూజించి గారెలు నివేదన చేయటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోవటంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనులన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా పూర్తవుతాయని గ్రహించాలి. అలాగే దీంతో పాటు మీరు మీ స్థిరాస్తులని గనక అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాల కోసం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా పెద్దగా మార్పులు చేర్పులు గోచరించటం లేదు. మానసికంగా కొంతవరకు ఈరోజు కృంగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. శారీరకంగా బడలిక ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కోర్టు విషయాలు ఏవి కూడా ముందుకు సాగకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మహాలక్ష్మీదేవిని సంపెంగలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదనం చేయటం వలన మానసిక శారీరక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడంతో పాటు ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారికి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నా ఎంత సంపాదించినా మిగలటం లేదు అనే నిరాశ వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. నూతన వస్తు వాహనాల కోసం, స్థిరాస్తుల కోసం మీరు నూతన రుణాలు తీసుకునే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ బంధువర్గీయులతోటి అలాగే మీ యొక్క స్నేహితులతోటి కూడా మీకు వాదోపవాదాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి మాత్రం ఈరోజు మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. మీ సంతానం గురించి వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు ఆశించిన విధంగా అనుకూలత అనేది గోచరించటం లేదు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనుర్రాశి వారు మహాలక్ష్మీదేవిని మల్లెలతోటి పూజించి బూరెలు నివేదన చేయటం వలన కుటుంబ వృద్ధి కలుగుతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే దీంతో పాటుగా అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉన్నా, ఒత్తిడికి గురవుతున్నా కూడా పనులను సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఇక నూతన పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్, ట్రేడింగు, షేర్ మార్కెట్ వీటి గురించి ఆలోచన చేయటం, అలాగే వీటిల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ నిమిత్తంగా శ్రమ అధికంగా ఉంటుందని గ్రహించాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని రూపాయి నాణాలతోటి పూజించి అరిసెలు నివేదన చేయటం వలన ఆర్థికాభివృద్ధి, దీంతో పాటు వృత్తి వ్యాపారాలలో అనుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధన వ్యయం అధికంగా ఉంది. రుణాల వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అలాగే శత్రువుల వలన కూడా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఓర్పుతో, నేర్పుతో నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజుగా చెప్పుకుంటున్నాం. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనిపించటం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు మహాలక్ష్మీదేవిని తులసీ దళాలతోటి పూజించి పరమాణం నివేదన చేయటం వలన వివాహ విషయాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఉద్యోగ విద్య వ్యాపారాలలో అనుకూలత గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత. అలాగే మీ యొక్క సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. బ్యాంకు ద్వారా రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు గనక మీ స్థిరాస్తులని అమ్మాలి అని ప్రయత్నిస్తే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి అధిక ఒత్తిడి శ్రమ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని మందారాలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాల వృద్ధి, అలాగే దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం. ఈరోజు శ్రావణ శుక్రవారం, శుక్ల పాడ్యమి, పుష్యమి నక్షత్రం ఉంది. దీని ప్రకారంగా ముఖ్యంగా పెట్టుబడులకి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. అలాగే నూతన వస్తు వాహనాలకి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచండి. అలాగే పాత బకాయిలు రుణాలు తీర్చడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులకి గురవుతారని మాత్రం మీరు గ్రహించండి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించే సమయంలో పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం బెల్వ నిలయాయే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ మాసం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగటానికి శ్రావణ శుక్రవారం సందర్భంగా గృహంలో ఆగ్నేయం మూల ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. స్నానం చేశాక గృహంలో ఆగ్నేయం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. ఈ మాసంలో మంగళగౌరీదేవి అనుగ్రహం కలగటానికి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం, శ్రావణ సోమవారాలు శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించడం ద్వారా, శ్రావణ శనివారం వెంకటేశ్వర పిండి దీపారాధనలు నిర్వహించడం ద్వారా ఈ మాసం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నమస్కారం. శ్రావణ శ్రీవాస్తు అంశానికి స్వాగతం. ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం అవుతోంది. శుక్రవారం లక్ష్మీప్రదం. వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలి అన్నా, వృత్తి వ్యాపార రంగాలలో రాణింపు పొందాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. ఆ లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసమంతా పాటించవలసిన వాస్తుపరమైన ఒక పరిష్కార మార్గం సులభమైనటువంటిది ఉన్నది. ఆ పరిష్కారాన్ని పాటిస్తే వృత్తి వ్యాపార స్థలాలలో అద్భుతమైన రాణింపు మనం గమనించగలుగుతాం. అలాగే నైపుణ్యాల పెంపుదలలో కూడా అద్భుతమైన మార్పును మనం చూడగలుగుతాం. ఇంటిలో ఉండే విద్యార్థులకు బాగా చదువు రావడం, గృహిణులు అలాగే ఇంటి వారందరికీ కూడా
ఐశ్వర్యదాయకంగా ఆనందదాయకంగా ఈ మాసమంతా ఉండాలి అంటే ఆ పాటింపు చాలా సులభమైనది. ప్రధాన ద్వారానికి అంటే గుమ్మానికి గడప, ఆ గడపను చక్కగా కడిగి పసుపుతో అలంకరించి తెల్లటి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమల చేత బొట్లు పెట్టి శ్రావణ లక్ష్మి ఇంట్లోనికి ఆహ్వానిస్తాం. వీటితో పాటు పాటించవలసిన ఆ చిన్న పరిష్కార మార్గం, ప్రధాన ద్వారం గడపకు ఇరువైపులా కాసిన్ని కాచనటువంటి పచ్చి పాలను ఒక 4-5 చుక్కలు రెండు వైపులా ప్రధాన ద్వారానికి నేలపైన చిలకరించి ఆ తదుపరి ప్రధాన ద్వారానికి 2 చేతులు జోడించి నమస్కరిస్తే ఆ గడప ఎంత చల్లగా ఈ పాల కారణం చేత ఉంటుందో అదేవిధంగా ఇంట్లోని వారందరికీ కూడా లక్ష్మీదేవి తన చల్లని చూపులతో ప్రశాంతతను కలిగిస్తుంది. పాలను మనం ఆహారంగా స్వీకరించకుండా ఇలా నేలపైన కాసిన్ని చుక్కలు అలా చిలకరించడం వెనుక శాస్త్రీయపరమైన రెండవ కోణం కూడా ఉంది. వైజ్ఞానికంగా ఆషాఢ మాసం ఏకాదశి మొదలుగా కార్తీక మాసం ఏకాదశి వరకు ఉండేటటువంటి చాతుర్మాస్య నియమాలలో రెండవ మాసానికి సంబంధించిన నియమావళిలో మొదటి మాసం ఆకుకూరలు స్వీకరించకూడదు, రెండవ మాసం పాలు ఆహారంగా స్వీకరించకూడదు. ఆ పాలను నేలపైన చిలకరించాలి, మనం ఆహారంగా తీసుకొనకూడదు అని మనకు చాతుర్మాస్యవత సంబంధితమైన నియమావళి కూడా ఇలా సూచిస్తుంది. కనుక శ్రావణ మాసం సిరి సంపదలు మనకు అద్భుతంగా లభించే నిమిత్తమై పాటించవలసిన వాస్తుపరమైన నియమాలలో ప్రధానమైన నియమం పాలను ప్రధాన ద్వారానికి ఇరువైపులా కాసిన్ని బిందువులు అలా చిలకరించడం. వాస్తుపరమైన నియమాన్ని పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.